వెల్కమ్ టు ఫోకస్. భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచే బృహత్తర మిషన్ పట్టాలెక్కింది. ఇండియాను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా 2035 కల్లా దేశానికి సుదర్శన చక్రాన్ని అందించబోతున్నామని ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీకృష్ణుని అందించిన సుదర్శన చక్రం స్ఫూర్తిగా దేశ ప్రజలను భద్రంగా ఉంచే ఛత్రం తయారవుతోందని మోడీ చెప్పారు. ఇందుకీ మిషన్ సుదర్శన చక్ర ఏంటి? పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్ర మహాశక్తివంతం. శ్రీకృష్ణుని చేతిలోని భక్తుల రక్షణ ఛత్రం. ఈ చక్రమే ప్రేరణగా మిషన్ సుదర్శన చక్ర రూపుదిద్దుకుంటోంది. మిషన్ సుదర్శన చక్ర ఎలా ఉండబోతోంది? ఇప్పటికే పాకిస్తాన్కు చుక్కలు చూపించిన S-400 వ్యవస్థ ఎలా బలోపేతమవుతోంది? దేశాల మధ్య యుద్ధాలు, పాకిస్తాన్ కాలుదూవుతున్న ఉద్రిక్తతలు, వెన్నుపోటు వ్యూహాలు. మొన్ననే ఆపరేషన్ సింధూర్తో మన రక్షణ వ్యవస్థ సత్తా చాటిన వేళ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. 79వ స్వాతంత్ర దినోత్సవం నాడు దేశ రక్షణ వ్యూహంలో ముఖ్యమైన విషయాన్ని తన ప్రసంగంలో చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇండియాను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు వీలుగా మిషన్ సుదర్శన్ చక్రను ప్రధాని మోడీ ప్రకటించారు. శ్రీకృష్ణుడు అందించిన స్ఫూర్తితో 2035 కల్లా దేశానికి సుదర్శన చక్రాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం సుదర్శన్ చక్ర మిషన్ను భారత్ ప్రారంభించబోతోందని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేయనున్న ఈ వ్యవస్థ కీలక ప్రదేశాలను కాపాడుతుందని వెల్లడించారు. దేశంలోని ప్రతి పౌరుడు దీని కింద సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారని ప్రధాని భరోసా ఇచ్చారు. మహాభారతంలోని శ్రీకృష్ణుడి స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని ప్రధానంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుత కాలంలో దేశంలోని కీలకమైన మౌలిక వసతులను ముప్పు నుంచి రక్షించాల్సిన అవసరం స్పష్టం చేశారు. భారత్కు చెందిన వ్యూహాత్మక ప్రదేశాలు, ప్రధాన నగరాలు, మతపరమైన ప్రదేశాలకు శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించడమే సుదర్శన్ చక్ర గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యమని ప్రధాని చెప్పారు. దేశంలో సాంకేతిక అభివృద్ధి విషయంలో విదేశాలపై ఆధారపడడాన్ని బాగా తగ్గిస్తుందన్నారు. 2008 ముంబై దాడులు సమీకృత భద్రతా ప్రణాళిక అవసరాలను పెంచాయని చెప్పారు. దేశంపై దాడులు జరిగినప్పుడు మాత్రమే స్పందించేలా కాకుండా ముందే సంసిద్ధతతో ఉండాలని, అందుకు మిషన్ సుదర్శన చక్ర దోహదపడుతుందన్నారు. 10 ఏళ్ల క్రితం రక్షణ రంగంలో స్వయం సమృద్ధిపై మన దేశం దృష్టి పెట్టిందని, ఇప్పుడు దాని ఫలితాలను చూస్తోందని నరేంద్ర మోడీ వెల్లడించారు. గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు బహుళ అంచెలతో ఒక క్షిపణి రక్షణ కవచాన్ని అభివృద్ధి చేస్తోంది భారత్. దీన్ని సుదర్శన్ చక్రగా భావిస్తున్నారు. బహుళ అంచెల గగనతల భద్రతా వ్యవస్థ ఇది. అత్యాధునిక నిఘా, సైబర్, పలు కీలక ప్రదేశాల రక్షణలు ఇందులో ఉండనున్నాయి. దీనిలో ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థలు, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేలా మిషన్ సుదర్శన చక్ర ఉంటుందని ప్రధాని ఎర్రకోట ప్రసంగాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్, హైబ్రిడ్ యుద్ధ తంత్రాలు, వెన్నుపోటు వ్యూహాల అమలు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రధాని సుదర్శన చక్ర ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి శత్రు మిసైల్స్ ప్రయోగించినా గగనతలంలోనే పేల్చియనుంది. గాలి, నేల, సముద్రాల్లో శత్రు దాడుల్ని ధీటుగా ఎదుర్కోవడంతో పాటు తిప్పికొట్టే సామర్థ్యాలను ఇది అందిస్తుంది. ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో యుద్ధతంత్రం మారిపోయింది. ఆర్మీ నేరుగా తలపడటం తగ్గింది. తుపాకీల తూటాల వర్షం కూడా ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడంతా ఎక్కడో ఉండి స్విచ్ నొక్కితే ఇంకెక్కడో ఉండే మిసైల్స్, డ్రోన్లు శత్రు దేశాల్లో విధ్వంసం చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మిసైల్సే ఎక్కువగా దూసుకొచ్చాయి. ఇక ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిత్యం రాకెట్లు, క్షిపణుల యుద్ధమే. హమాస్ ప్రయోగించిన క్షిపణులను ఆటోమేటిక్గా సమర్థవంతంగా తిప్పికొడుతున్నది గగనతల వ్యవస్థే. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ ఆ దేశ గగనతలాన్ని అత్యంత శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ డ్రోన్లను, క్షిపణులను గాల్లోనే కుప్పకూల్చింది S-400 అనే గగనతల వ్యవస్థే. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే మరింత శక్తివంతంగా మన సుదర్శన చక్రం ఉంటుందని తెలుస్తోంది. హమాస్, లెబనాన్, హిజ్బుల్లా మిలిటెంట్లు ప్రయోగించే రాకెట్లను అడ్డుకుని కూల్చేయడంలో ఐరన్ డోమ్కు 90% సక్సెస్ రేట్ ఉంది. అంతకంటే మెరుగైన సామర్థ్యం, ఫీచర్లతో సుదర్శన్ చక్రను సిద్ధం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పుడు యుద్ధతంత్రం మారిపోయింది. ఆధునిక టెక్నాలజీ సమర వ్యూహాన్ని మార్చేసింది. ఎంతటి బలమైన సంప్రదాయ సైనిక సంపత్తి ఉన్నా గగనతలాన్ని కాల్చుకోవడమే అసలైన సవాల్. అందుకే యుద్ధం సమయంలో ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు, అలాగే రాడార్లు, దాడికి దిగే విమానాలను గుర్తించి ట్రాక్ చేసే ఇతర పరికరాలు ఉంటాయి. మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ అనదగ్గ రక్షణ వ్యవస్థ ఉంది. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్లో దీని పనితీరు నిరూపితమైంది. ఇప్పుడు దీనికంటే మెరుగైన సుదర్శన చక్రను యుద్ధరంగానికి జత చేయబోతోంది. గగనతలంలో భారత రక్షణ వ్యూహమే మారిపోయింది. ఎక్కడి నుంచి డ్రోన్లు, మిసైల్స్ దూసుకొచ్చినా వాటిని నింగిలోనే పేల్చేసే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. అందుకు నిదర్శనం మొన్న పాకిస్తాన్కు మన వాయుసేన దిమ్మ తిరిగేలా దెబ్బకొట్టిన గగనతల రక్షణ ఛత్రం.
ఆపరేషన్ సింధూర్కు ప్రతిగా పాకిస్తాన్ మన భూభాగంపై పదుల సంఖ్యలో డ్రోన్లను, యుద్ధ విమానాలను టార్గెట్ చేసి వదిలింది. కానీ మన రక్షణ చట్టం వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకుని నేలమట్టం చేసింది. S-400 గగనతల రక్షణ వ్యవస్థ యావత్ భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిసైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుదర్శన చక్ర గురించే అంతటా చర్చ జరిగింది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా, ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమష్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గమధ్యంలోనే ముక్కలు చెక్కలు చేసేస్తుంది S-400 రక్షణ వ్యవస్థ. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టంకు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం. ఒకసారి ప్రయోగిస్తే శత్రు సంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశనానికి మారుపేరు. అందుకే S-400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రు సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను సుదర్శన చక్రలోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి, మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై రక్షణ చట్రంగా నిఘా పెట్టడం సుదర్శన చక్ర విశిష్టత. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్తో S-400 వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒకచోట నిలిపి ఉంచే ఈ వ్యవస్థలో 2 ఆయుధ సహిత వాహనాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో 6 లాంఛర్లుంటాయి. వీటితో పాటు అధునాతన రాడార్ వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇలాంటి పెద్ద వ్యవస్థలను 5ంటిని ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సిద్ధంగా ఉంచింది. ఈ వ్యవస్థలే పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. సుదర్శన చక్ర లాంఛర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు. వీటి జాడను శత్రు దేశాల రాడార్లు అస్సలు కనిపెట్టలేవు. శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్, బ్యాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి, ఎంత వేగంతో వస్తున్నాయి, ఒకేసారి ఎన్ని వస్తున్నాయి, ఏ ఏ ప్రాంతాలపై పడొచ్చు అనే వివరాలను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయగలవు. వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంఛర్ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే తుత్తునియలు చేస్తాయి. ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులను మాత్రమే కాదు, వేర్వేరు దిశల నుంచి దూసుకొచ్చే క్రూజ్, బ్యాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ ఒకేసారి పసిగట్టి ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దిశల్లో ప్రయోగించగలదు. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థను భారత్ మోహరించింది. 4 సుదర్శన చక్ర వ్యవస్థలను భారత్ మోహరించింది. 100 కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం 1 స్క్వాడ్రన్ నిఘా పెట్టగలదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ గగనతల నిఘాపై 1, రాజస్థాన్, గుజరాత్పై మరోటి మోహరించారు. చైనా సైతం తరచూ ఖయ్యానికి కాలు దూవుతున్న తరుణంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సోంలోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు. వెంటనే ప్రయాణం మొదలెట్టి గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చగలదు. ఒకేసారి భిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యంత వేగంగా, చాకచక్యంగా పని పూర్తి చేయగలదు. తికమక పెట్టే శత్రు దేశాల ఏమార్చే వ్యవస్థలు ఈ సుదర్శన చక్రను మభ్యపెట్టలేవు. గగనతలంపై 360 డిగ్రీల కోణంలో ఇది నిఘా పెట్టగలదు. తన కనుసన్నల్లోకి ఏ చిన్నపాటి వస్తువు ఆకాశంలోకి ప్రవేశించినా దాని పరిమాణం, పదాన్ని పసిగట్టి వెంటనే క్షిపణిని ప్రయోగించి ధ్వంసం చేయగలదు. జామింగ్ వంటి వ్యతిరేక వ్యూహాలను తట్టుకోగలదు. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఎంచుకుని పనిచేస్తుంది. అత్యంత సుదూరాలు, సువిశాల ప్రాంతాలకు రక్షణగా నడుస్తుంది. గగనతల లక్ష్యాలను కేవలం భూతలం మీద నుంచే గురిపెట్టి ఛేదించగలదు. ముఖ్యంగా దీర్ఘశ్రేణి అస్త్రాలను నిర్వీర్యం చేయగలదు. రష్యా నుంచి కొనుగోలు తర్వాత వీటి రాకతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. భారత్ రంగంలోకి దించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూరశ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలలో ఒకటిగా పేరు పొందింది. ఈ వ్యవస్థలలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్.
ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణుల్ని కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. 40N6 400 కిలోమీటర్ల పరిధితో సుదూర్ఘ లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి. 48N6 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి. 9M96E 9M96E2 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులు. ఈ మిసైల్స్ గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణుల్ని కూడా నిరోధించగలవు. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అదే ఆఫ్ రోడ్లో అయితే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇప్పటికే సత్తా చాటిన S-400 సుదర్శన చక్ర వ్యవస్థ వార్ఫీల్డ్లో ఒక గేమ్ చేంజర్. S-400 ప్రస్తుతం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఉన్న ఒక భాగం. పృథ్వీ, ఆకాశ్లు సమీకృత గగనతల రక్షణ గ్రిడ్ను బలోపేతం చేశాయి. అన్ని దేశాలు ఆకాశ వీధుల రక్షణకు ఎందుకంత ప్రాధాన్యతనిస్తున్నాయి? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే మన సుదర్శన చక్ర మరింతగా ఉండబోతోందా? రాబోయే కాలమంతా క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలదే. అందుకే భారత గగనతలాన్ని హై సెక్యూరిటీగా మార్చడంపై కొన్నేళ్ల నుంచే దృష్టి పెట్టింది భారత్. ఒకవైపు రష్యా, ఇజ్రాయెల్ నుంచి అనేక యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కొంటూనే మరోవైపు స్వదేశీ పరిజ్ఞానంతో అనేక గగనతల భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మలిచేందుకు బహుళ అంచెలతో ఒక క్షిపణి రక్షణ కవచాన్ని ఇప్పటికే ఇండియా డెవలప్ చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే కొన్ని గంటలు నిలిచి ఉండి అదును చూసి దెబ్బ కొట్టే లాయిటరింగ్ మ్యూనిషన్ల బారి నుంచి రక్షణ కల్పించేలా రూపొందించింది. ఈ సిస్టమ్ను భారత వైమానిక దళంలోని సమీకృత గగనతల ఆదేశిక నియంత్రణ వ్యవస్థ సమన్వయం చేస్తుంది. ఇందులో రాడార్లు, సెన్సర్లు, ఆదేశిక పోస్టులను హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్తో కనెక్ట్ చేస్తారు. ఫలితంగా ఇందులోని అన్ని ఆయుధాలు పక్కా కోఆర్డినేషన్తో వర్క్ చేస్తాయి. ఎనిమీ వెపన్స్ మూవ్మెంట్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ మెరుపు వేగంతో బదులిస్తాయి. అలాంటి గగనతల రక్షణ వ్యవస్థలో వెలుపలి పొర S-400. రష్యా నుంచి మనం ఈ వ్యవస్థను కొనుగోలు చేశాం. స్వదేశీ పరిజ్ఞానంతోనూ ఎయిర్ డిఫెన్స్ను బలోపేతం చేసింది భారత్. బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇందులో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ అనే 2 వ్యవస్థలుంటాయి. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది భూ వాతావరణానికి వెలుపల 50 నుంచి 80 కిలోమీటర్ల ఎత్తులోని టార్గెట్లపై నిఘా పెడుతుంది. 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన, ధ్వని వేగంతో పోలిస్తే 5 రెట్లు వేగంతో దూసుకువెళ్లే మిసైల్ను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగల సత్తా వీటికుంది. ఇక రెండోది అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్. తక్కువ ఎత్తులో, భూ వాతావరణంలో నేల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. 2000 కిలోమీటర్ల లోపు పరిధిగల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను పేల్చేస్తుంది AAD. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యంతర శ్రేణి క్షిపణి బరాక్ 8 వ్యవస్థ ఉంటాయి. బరాక్ రేంజ్ 70 నుంచి 100 కిలోమీటర్లు. ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్ తయారు చేసింది. యుద్ధ విమానాలు, క్రూజ్ క్షిపణులు, డ్రోన్లపై అటాక్ చేయగలదు బరాక్. ఆకాష్ NG, క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ కూడా ఉంటాయి. ఆకాష్ పరిధి 30 నుంచి 50 కిలోమీటర్లు కాగా ఆకాష్ NG రేంజ్ 70 కిలోమీటర్లు. QRSAM 30 కిలోమీటర్లు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను వేగంగా పేల్చేస్తాయి. భారీ వ్యయం, శ్రమతో సిద్ధం చేసుకున్న సమీకృత గగనతల రక్షణ గ్రిడ్ ఇది. కాలపరీక్షను తట్టుకుని నిలబడింది. దేశానికి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా కాచుకోవడంలో సత్తాను రుజువు చేసుకుంది. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల వ్యవస్థ మార్గమధ్యంలోనే కూల్చేయడమే అందుకు నిదర్శనం. అన్ని దేశాలు ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచ గగనతల భద్రతలో రష్యా దగ్గరే శక్తివంతమైన వ్యవస్థలున్నాయి. S-400ను మోస్ట్ అడ్వాన్స్డ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా చెబుతారు. ఇదే వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసింది భారత్. ఇక అమెరికా దగ్గరున్న టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ కూడా చాలా పవర్ఫుల్. షార్ట్, మీడియం, ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ను నేలకూలుస్తుంది. హిట్ టు కిల్ దీని మోటో. డేవిడ్స్ స్లింగ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అమెరికాదే. ఇజ్రాయెల్తో కలిసి అభివృద్ధి చేసింది. అలాగే ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా అమెరికాదే. MIM-104ను తన అమ్ముల పొదిలో అస్త్రంగా చేసుకుంది అగ్రరాజ్యం. గగనతల రక్షణ వ్యవస్థ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇజ్రాయెల్. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ శత్రు మిసైళ్లను మార్గం మధ్యంలోనే కూల్చేయగలదు.
అయితే మొన్న ఇరాన్తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఫెయిల్ అయినా దీర్ఘకాలంలో ఇప్పటికీ దీనికి ఎదురులేదు. చైనా కూడా HQ-9 అనే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ను డెవలప్ చేసింది. రష్యా S-300 స్ఫూర్తిగా దీన్ని తయారు చేసింది డ్రాగన్. మొత్తానికి అన్ని దేశాలు గగనతల భద్రతపై దృష్టి పెట్టాయి. డ్రోన్లు, మిసైల్స్ తమ భూభాగంపై పడకుండా నింగిలోనే పేల్చేసే వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. అందులో భాగంగానే సుదర్శన చక్రపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శ్రీకృష్ణుడు అందించిన స్ఫూర్తితో 2035 కల్లా దేశానికి సుదర్శన చక్ర అందిస్తామని ఎర్రకోట సాక్షిగా చెప్పారు. సుదర్శన చక్ర మిషన్ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇండియాలోని వ్యూహాత్మక ప్రాంతాలు, ప్రధాన సిటీలు, మతపరమైన ప్రదేశాలను శత్రువుల దాడుల నుంచి రక్షణ కల్పించడమే సుదర్శన చక్ర లక్ష్యమని ప్రధాని మోడీ తెలిపారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కంటే సుదర్శన చక్రం మరింత శక్తివంతంగా ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సుదర్శన చక్ర మరింత శక్తివంతం చేస్తుంది. భారత గగనతలం ఇక శత్రు దుర్భేద్యం.